విశాఖ సాగర్ తీరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వాక్ చేస్తూ ఉన్నాం. అందరం ముఖ్యంగా యూనివర్సిటీని బేస్ చేసుకొని యూనివర్సిటీ ప్రజలు కానీ కానీ అందరూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదమైనటువంటి రాజ్యాంగం ఆ రోజు ఊహించి ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి, మరి అభివృద్ధి నడవాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో ముందుగానే ఊహించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించి ఇవాళ ఆమోదించబడింది. కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆర్థిక ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలను కూడా అందుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నామంటే ఆ రోజు అంబేద్కర్ ఒక ముఖ్య వ్యక్తిగా ఉంది ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఆయన స్మరించుకుంటూ వేలాది మంది ఇవాళ వాక్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఆయన ఆశయాల కోసం ఆయన ఏవైతే కళలు కన్నారో అదే తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇవాళ భారత ప్రజలకు అనుగుణంగా రూపొందించింది కాబట్టి అందరూ కూడా ఆమోదించి ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి కారణమైన ఒక ప్రపంచంతో కూడా మన వైపు చూసే విధంగా ఉంది మన రాజ్యాంగం. ఆయన ప్రత్యేకమైన ఒకసారి ఆయన స్మరించుకుంటూ భారతదేశ